24 days 24 బ్లౌజ్ మోడల్స్లో ఈరోజు మరొక కొత్త మోడల్. వీళ్ళు ఇచ్చిన బ్లౌజెస్ మొత్తం కూడా ఇలా కట్ వర్క్ లేసుని పెట్టి స్టిచ్ చేయమన్నారు. బట్ జస్ట్ సింపుల్గా డిజైన్స్ అనేది మార్చమన్నారు. వీళ్ళు శారీ వచ్చేసి డార్క్ గ్రీన్ షేడ్ వచ్చింది. సో గ్రీన్ షేడ్ని యూజ్ చేస్తూ బ్లౌజ్ని ఇలా స్టిచ్ చేశాను. ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్న మెజర్మెంట్స్ అయితే ఇక్కడ మెజర్ చేసి చూపిస్తున్నాను. 16.5 బ్లౌజ్ లెంత్ అండ్ షోల్డర్ కోసం వచ్చేసరికి 5.75. షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో అలానే చంక పొడవును కూడా 5.75 తీసుకొని దాంట్లో కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసరికి 10.5 ప్లస్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం. అలానే నడుము లూజ్ వచ్చేసరికి నడుము లూజ్ 9 ఇంచెస్ ప్లస్ డాట్స్ కోసం 1 ఇంచ్ అంటే 10 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్. ఎప్పుడైనా బ్లౌజ్కి ఒక డిజైన్ పెడుతున్నామంటే కంపల్సరీగా ఈ క్యాన్వాస్ పేపర్ని యూజ్ చేయండి. నెక్ అనేది చాలా నీట్గా వస్తుంది. షోల్డర్ కోసం 3 ఇంచెస్ అండ్ నెక్ హైట్ వచ్చేసరికి 10 ఇంచెస్. సో మొత్తం ఇలా తీసుకొని దీనికి ఒక బాక్స్ లాగా డ్రా చేయాలి. ఏ నెక్ షేప్ తీసుకుంటున్నా సరే ఒక బాక్స్ లాగా డ్రా చేసి అందులో మనకు కావాల్సిన షేప్ అనేది డ్రా చేసుకోవాలి. నేను ఇక్కడ స్వీట్ హార్ట్ నెక్ని పెడుతున్నాను. సో అలా డ్రా చేసుకొని ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది ఈ షేప్ ప్రకారం తీసుకుంటున్నాను. అలానే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం ఎలాగైతే ఫస్ట్ నెక్ డ్రా చేసామో అలానే ఇది కూడా డ్రా చేయాలి. ఇక్కడ పై వైపున కొంత క్లాత్ ఉంచుకోండి. తర్వాత మనం డ్రా చేసుకున్న మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఫస్ట్ బయటది కట్ చేసుకోండి, తర్వాత లోపల నెక్ కట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా నీట్గా కూడా ఉంటుంది. ఇలాగా నెక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక లైనింగ్ క్లాత్ పైన పెట్టేసి ఐరన్ చేసి చుట్టూ జాయింట్ చేశాను. ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ అనేది చేయాలి. అలానే బ్లౌజ్ కూడా లైనింగ్ మరియు మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటిని కలిపేసి ఇలా జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేయాలి. అలానే దీన్ని కూడా సెంటర్లోకి ఫోల్డ్ చేసుకొని మధ్యలోకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన దానిపైన ఇది వచ్చేసరికి రైట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ పైన ఇక్కడ మనం డ్రా చేసుకున్న ఈ మార్కింగ్ పైన స్టిచ్ పడేటట్లుగా ఈ బక్రం షీట్ని కూడా దీనిపైన పెట్టేసుకొని ముందు స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇది ఇంకా నెక్ అనేది నీట్గా రావాలంటే ఇంకొంత దూరంలో కూడా సేమ్ షేప్లో స్టిచ్ చేసుకోండి. ఇక మనం ఒరిజినల్గా నెక్ కుట్టుకునేటప్పుడు క్లాత్ అనేది ఏ మాత్రం కదలదు, నీట్గా షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు బక్రం పక్కనే స్టిచ్ పడేటట్లు, బక్రం పైన కాదు బక్రం పక్కనే స్టిచ్ పడేటట్లు చూసుకొని దాని పక్క నుంచి స్టిచ్ వేసుకోండి. ఇక్కడ మీరు ఏ షేప్లో అయితే స్టిచ్ వేసుకున్నారో సేమ్ అదే షేప్లో నెక్ వస్తుంది. సో దాని ప్రకారం స్టిచ్చింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనికి అక్కడక్కడ చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వటం వల్ల ఇంకా నీట్గా ఉంటుంది. అండ్ ఈ కార్నర్స్ వచ్చిన ప్లేస్లో ఇక్కడ కట్ చేస్తున్నట్లుగా కట్ చేయండి. కార్నర్ అనేది చాలా నీట్గా వస్తుంది. సో ఇలా అన్ని కటింగ్స్ చేసిన తర్వాత బక్రం షీట్ని బ్యాక్ సైడ్కి పెట్టేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకోండి. ఇక్కడ కార్నర్ దగ్గర మాత్రం చాలా నీట్గా రావాలి అండ్ ఫినిషింగ్ అనేది బాగుండాలి. అలా ఉంటే మాత్రమే బ్లౌజ్ అనేది లుక్ వస్తుంది. సో అలా ఉండేటట్లు చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇలా స్టిచ్ చేసిన బ్లౌజ్కి పెట్టాల్సిన డిజైన్ అయితే ఇది. నేను ముందుగానే చాక్తో ఇట్లా డ్రా చేశాను. ఇలా ఓపెన్ చేస్తే రెండో వైపున కూడా ఈ విధంగా వచ్చేస్తుంది డిజైన్ అనేది. సో మధ్యలో దానికి వచ్చేసరికి నాకు ఆ షేప్ వచ్చేటట్లుగా వేరే కలర్ క్లాత్ అనేది పెడుతున్నాను. దాన్ని ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఓన్లీ ఒకవైపు మాత్రమే ఇక్కడ నేను హాఫ్ మాత్రం డ్రా చేస్తున్నాను. ఎందుకంటే ఆటోమేటిక్గా కట్ చేసేటప్పుడు ఫోల్డ్ చేసుకుంటే రెండో వైపు కూడా వచ్చేస్తుంది కదా. సో ఇక్కడ ఒక హాఫ్ మాత్రమే మనకు కావాల్సిన షేప్లో ఇక్కడ డ్రా చేశాను. దీన్ని ఇక ఈ బక్రం షీట్ని సెంటర్కి ఫోల్డ్ చేయండి. కట్ చేసేటప్పుడు సెంటర్కి ఫోల్డ్ చేసి కట్ చేయటం వల్ల ఆటోమేటిక్గా రెండో వైపు కూడా సేమ్ షేప్ వచ్చేస్తుంది కదా. సో ఇలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్లో ఉన్న ఆపోజిట్ కలర్ క్లాత్ని తీసుకొని, అంటే ఇది హాఫ్ పట్టు క్లాత్. సో హాఫ్ పట్టు క్లాత్ అయితే కొంచెం షైనింగ్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అదే క్లాత్ వాడండి, బాగుంటుంది. ఇక ఈ షేప్ ఎలా అయితే ఉందో అలాగా దానికంటే కూడా
ఒక 1/2 ఇంచ్ లేదా ఒక 3/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్లుగా నేను ఇక్కడ కట్ చేసుకొని ఐరన్ చేశాను. ఇలా ఐరన్ చేసిన తర్వాత దీన్ని జస్ట్ ఫోల్డ్ చేసి కుడితే సరిపోతుంది. మన బ్యాక్ సైడ్కి రివర్స్ చేయాల్సిన అంత అవసరం ఏమి ఉండదు. జస్ట్ ఫోల్డింగ్ చేసుకోండి. ఈ బకరం చుట్టూ బకరం షీట్ని మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో అలా ఇక రెడీ చేసిన దాన్ని నెక్ పైన పెట్టేసుకొని ఫస్ట్ ఇలాగ నెక్ పైన ఈ క్లాత్ని స్టిచ్ చేసుకొని తర్వాత చుట్టూ వచ్చేటట్లు చూసుకొని ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత వాళ్ళైతే కట్ వర్క్ లేస్ని ఇచ్చారు. సో దాన్ని డైరెక్ట్గా వేస్తే అంత లుక్ రావట్లేదు అని చెప్పేసి నేను వేరే లేస్ని యాడ్ చేసి ఆ తర్వాత కట్ వర్క్ లేస్ని అనేది యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ నెక్ ప్లేస్లో నా దగ్గర ఉన్న ఈ లేస్ని యాడ్ చేశాను. ఇలా ఈ షేప్ ప్రకారం మనకి అంటే మీరు ఎక్కడైతే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేస్లో యాడ్ చేసేసేయండి. అలానే ఈ షేప్ను కూడా స్టిచ్ చేశాను కదా, సో దానికి పక్క నుంచి వచ్చేటట్లుగా ఇక్కడ లేస్ని యాడ్ చేశాను. ఇక్కడ నేను కట్ వర్క్ లేస్ని లోపల వైపున యాడ్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి సో ఈ లేస్ని మాత్రం ఈ షేప్కి బయట వైపుగా యాడ్ చేస్తున్నాను. అలానే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న డిజైన్లో పైన నెక్ నుంచి చంక వైపుగా వచ్చేటట్లుగా షేప్ ఉంది. సో దాని ప్రకారం ఇక్కడ ఈ షేపుని అటాచ్ చేసుకుంటూ షేపుని కలుపుతూ ఈ విధంగా ఇక్కడ నేను ఆల్రెడీ లైన్ అనేది డ్రా చేసి పెట్టాను. సో అదే షేప్లో వచ్చేటట్లుగా స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇట్లా ఒకవైపు చేసినట్లుగానే రెండో వైపు స్టిచ్చింగ్ చేయాలి. ఇలా ప్రతి లేస్కి డబల్ స్టిచ్ అనేం కాదు, రెండు వైపులా 2 స్టిచెస్. ఇక కట్ వర్క్ లేస్ని స్టిచ్ చేయాలంటే కంపల్సరీగా సింగిల్ ఫూట్ అనేది అయితే అవసరం అవుతుంది. సో సింగిల్ ఫూట్ని పెట్టేసుకొని ఇక్కడ కట్ వర్క్ లేస్ అనేది ఈ లేస్ పక్కనే వచ్చేటట్లు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ పడే కుట్టు కూడా ఆ లేస్ పక్క నుంచే వేసుకోవాలి. లేస్ వచ్చేసరికి రాంగ్ సైడ్లో పెడుతున్నాను, క్లాత్ వచ్చేసరికి రైట్ సైడ్లో. పైవైపు నాకు ఖర్చు ఉంటుంది కదా షోల్డర్ దగ్గర, సో ఆ కొంచెం గ్యాప్ వదిలేసుకొని లేస్ పక్కనే ఈ లేస్ని అటాచ్ అయ్యేటట్లుగా ఇక్కడ సింగిల్ పాదంతో మన ఏ షేప్లో కావాలో ఆ షేప్లో అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా వచ్చేస్తుంది. లేస్ని మొత్తం కుట్టిన తర్వాత ఈ లేస్ అంతా స్టోన్స్ అండ్ గ్లాస్ బిట్స్తో ఉంది కాబట్టి ఇక్కడ ఖర్చు కోసం క్లాత్ అనేది వదిలేసుకుంటున్నాను. సో అంతవరకు మాత్రమే ఈ లేస్ని యాడ్ చేస్తున్నాను. లోపలికి వెళ్ళినా కూడా పెద్దగా యూజ్ ఏమి ఉండదు కదా, సో ఎంతవరకు కావాలో అంతవరకు మార్కింగ్ చేసుకొని నాకు కావాల్సినంత వరకు మాత్రమే ఇక్కడ లేస్ని అటాచ్ చేసేసి మిగిలింది కట్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒకవైపున ఏ విధంగా స్టిచ్ చేసామో రెండో వైపున కూడా అదే విధంగా స్టిచ్ చేసేసేయండి. ఇక నెక్స్ట్ పైన నెక్కి వైపున కూడా వచ్చేటట్లుగా ఇక్కడ నాకు ఇట్లా ఈ షేప్లో ఉంది కాబట్టి దేనికి దానికి సపరేట్ పార్ట్స్ తీసుకున్నాను. బట్ సపరేట్ పార్ట్స్ తీసుకోకుండా కూడా నార్మల్గా మనం ఫోల్డ్ చేసి కుడతాం కదా కార్నర్ వచ్చిన దగ్గర, సో సేమ్ అలా ఫోల్డ్ చేసి కూడా కుట్టచ్చు. అలా వచ్చేటట్టు కుట్టేసుకోండి. ఇంకా ఈ బ్లౌజ్కి షేప్ లోపల కూడా నేను లేస్ని అనేది యాడ్ చేశాను, బట్ సేమ్ ప్రాసెస్ కాబట్టి వీడియో అనేది షూట్ చేయలేదు. అండ్ ఇదే లేస్తో మధ్యలో ఫ్లవర్ వచ్చేలాగా కూడా స్టిచ్ చేశాను. కట్ వర్క్ లేస్తో ఫ్లవర్లో ఎలా స్టిచ్ చేయాలో వీడియో అనేది త్వరలో పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనూస్ ఎంపైర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.